మిల్లెట్స్ తో గానీ రాగులతో గానీ జొన్నలతో గానీ ఇడ్లీలు చేసినప్పుడు చాలా గట్టిగా వస్తున్నాయి. చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోతున్నాయి. ఏదన్నా టిప్పు చెప్పరా సాఫ్ట్ గా ఉండడానికి అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ మిల్లెట్స్ రాగులు జొన్నలతోటి ఇడ్లీలు చేసినప్పుడు ఫర్మెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచిగా ఫర్మెంట్ అయితేనే ఇడ్లీలు మంచిగా అయితే వస్తాయి. అట్లనే దీంట్లోకి ఖచ్చితంగా అటుకులను అయితే యాడ్ చేసేసుకోండి. అప్పుడే ఇడ్లీలు సాఫ్ట్ గా అయితే వస్తాయి అన్నమాట. ఇంకొక టిప్ చెప్పనా, ఒక చిన్న టీ గ్లాసెడు మనం రెగ్యులర్ గా వాడే ఇడ్లీ రవ్వ కూడా యాడ్ చేసేసుకోండి. అప్పుడు కూడా మీకు ఇడ్లీలు సాఫ్ట్ గా వస్తాయి. చల్లారిన తర్వాత కూడా బాగుంటాయి అన్నమాట. అండ్ ఈ రోజు నేను ప్రిపేర్ చేసిన ఇడ్లీ వచ్చేసి జొన్నలతోనైతే చేసిన, దాంట్లోకి రాగి అటుకులను అయితే కలుపుకున్నా అనమాట. చూసిరు కదా ఎంత మంచిగా సాఫ్ట్ గా వచ్చినాయో. అట్లనే దాక్షికి స్నాక్స్ లోకి ఆరెంజ్ అండ్ గ్రేప్స్ అయితే ఇచ్చేసిన. లంచ్ లోకి మునగాకు పొడి, దోసకాయ టమాటో కర్రీ, అట్లనే ఆలుగడ్డ కర్రీ కూడా చేసిన అనమాట. దాక్షి దోసకాయని అంతగా ఇష్టపడడు. సాంబార్లో వేస్తే తింటాడు కానీ కర్రీ లాగా చేస్తే అయితే తినడు. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఈ రెసిపీ కూడా రాబోతుంది. అదే ఐస్ క్రీమ్ బేస్ తోటి మంచిగా జ్యూస్ కూడా చేసేసుకుని దాక్షి అయితే ఎంజాయ్ చేసినాడు. ఇంకా ప్లే టైంకి వెళ్ళొచ్చిన తర్వాత కాసేపు చదువుకుంటాడు. తర్వాత డిన్నర్ చేసి పడుకుంటాడు. పడుకునే ముందు కాసేపు ఆడుకుంటాడు. ఇంట్లో ఏవైనా పాడైపోయిన వస్తువులు ఉంటే వాటిని రిపేర్ చేస్తుంటాడు అనమాట. ప్రతి దాంట్లో ఇందులో ఏముంది అని చెప్పేసి తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుంటాడు. ఇవన్నీ పడుకునేటప్పుడు జరుగుతాయి.